5 నిమిషాలు లేచి నిలబడండి, కొద్దిగా యాక్టివ్ అవుతుంది. మీ 2 చేతులు ఇలా పెట్టుకోండి, లాక్ చేయండి. కొద్దిగా స్ట్రెచింగ్ చేయండి. కొద్దిగా స్ట్రెచింగ్ చేస్తూ లెఫ్ట్ రైట్ అలా 5 సార్లు చేయండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. రిలాక్స్ అవ్వండి. కొద్దిగా ఫ్రంట్ ఇలా చేయండి, బ్యాక్ ఇలా తీసుకోండి. ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఇలా చేస్తూ గెట్ అవుట్ చేయాలి, ఇలా చేస్తూ వెల్కమ్ చేయాలి. ఓకే, నిద్ర అన్నప్పుడు గెట్ అవుట్ అనాలి. ఓకే, భాగ్యం అన్నప్పుడు వెల్కమ్ అనాలి. ఓకేనా, నేను నిద్ర చెప్తాను, మీరు గెట్ అవుట్ అనాలి. ఓకే, భాగ్యము అన్నప్పుడు వెల్కమ్ అనాలి. రైట్, నిద్ర కొంచెం చెప్పండి హుషారుగా. నిద్ర, భాగ్యం, నిద్ర, భాగ్యం, నిద్ర, భాగ్యం, నిద్ర, భాగ్యం, భాగ్యం, నిద్ర. హుషారుగా ఉన్నారు కదా. ఇప్పుడు కూర్చోండి. ఈ మైండ్ కాలచక్రంలో చాలా గొప్ప సమయము మన ముందు ఉంది. ఒకవైపు ప్రపంచంలో చాలా విషాదమైన దుర్ఘటనలు నడుస్తూ ఉన్నాయి. దుర్భాగ్యము కూడా అందరిది కూడా చూస్తున్నాం. దీని మధ్యలో మన ముందు ఇప్పుడు ఒక బ్యూటిఫుల్, ఒక సర్వశ్రేష్టమైన సమయం. ఈ సమయంలో బాబా మన ముందు ఒక ఫీల్డ్, ఒక పెద్ద ఆఫర్, అవకాశాన్ని మన ముందు పెట్టారు. ఇక్కడ మనము మన భాగ్యాన్ని ఫిక్స్ చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశం. ఈ సమయంలోనే మనము జన్మ జన్మలకి కావలసిన భాగ్యాన్ని ఫిక్స్ చేసుకుంటాం. అనేక జన్మల రాజ్య పదవి కావాలా, అనేక జన్మలలో నేను సిరి సంపదలలో సంతోషంగా ఉండాలి, మంచి ఆరోగ్యమైన శరీరం కావాలి. ఇవన్నీ కూడా ఫిక్స్ చేసుకునే సమయం ఇప్పుడు మనకు మన ముందు ఆఫర్ గా భగవంతుడు పెట్టాడు. 60
3 జన్మలు మనం పరమాత్ముడికి పెట్టిన అన్ని అప్లికేషన్స్, అన్ని ఫిర్యాదులు, దానన్నిటికీ కూడా బదులు చెప్పే సమయం సంగమే. మనము తెలిసి తెలియకపోయినా అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా దేవుడి గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం వేడుకునేవాళ్ళం? నా అదృష్టం బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, మా సంబంధాలు మంచిగా ఉండాలి, నాకు అష్టైశ్వర్యాలు కావాలి, నేను అనుకున్నదన్నీ కూడా నెరవేరాలి. ఇవన్నీ అనుకునే వాళ్ళమా కాదమ్మా? ఇవన్నీ కూడా మనం దేవాలయాలలో ఎక్కడన్నా గుళ్ళకి వెళ్ళినప్పుడు, తీర్థస్థానానికి వెళ్ళినప్పుడు విశేషంగా అప్లికేషన్ పెట్టేవాళ్ళం కదా మనం. అవును, మరి దానన్నిటికీ కూడా ఒక ఆఫర్ టైం ఇప్పుడు మనకు ఉంది. ఈ ఆఫర్ అన్ని కూడా ఎవరికి దొరుకుతాయి? మనం పెట్టిన అన్ని అప్లికేషన్స్ కి, మనం అడిగిన అన్ని ఒక్క కోరికలకి ఎక్కడ మనకి దానికి రిజల్ట్ దేని ద్వారా దొరుకుతుందంటే పుణ్యకర్మ, పుణ్యఖాత. సంగమయుగంలో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే బ్రాహ్మణ జీవితంలో మనం ఇంకేమీ కూడా సంపాదించుకోలేదు. ఈ బ్రాహ్మణ జీవితంలో పుణ్య ఖాతా అనే అకౌంట్ అందరూ కూడా ఓపెన్ చేసుకో. పుణ్యం అనేటువంటి ధనరాశి, పుణ్యరాశి మరియు ఆశీర్వాదాలు అనేటువంటి ఒక ఖజానా, ఈ రెండు కూడా ఎవరు సంగమయుగంలో స్టాక్ పెట్టుకుని ఉంటారు, ఎవరి దగ్గర ఈ స్టాక్ ఫుల్గా ఉంటుంది, వాళ్ళకి కల్పంలో ఏది కూడా కొద ఉండదు. వేరే ఏ యుగంలో కూడా మనకి బంపర్ ఆఫర్ ఉండదు. 1:10. ఎవరే ఆఫర్ ఇచ్చినా కూడా 1:1 ఇవ్వచ్చు అంతే, లేదా 1:2 ఇవ్వచ్చు. కానీ 1:10 ఎవరు కూడా ఆఫర్ ఇవ్వరు. బాబా మనకు 1:10 ఆఫర్ ఇచ్చారు. 100 లక్షలు చేరితే 1 కోటి అంటారు కదా. అవును, అలానే 100 లక్షలు అయితే ఏమవుతుంది? 1 కోటి. అలానే 100 కోట్లు అయితే 1 అరబ్, మరి 100 అరబ్ అయితే 1 కరబ్. అలానే అలా 100 కరబ్ అయితే 1 అరబ్, 100 అరబ్ అయితే 1 పదం. కరోడ్, అరబ్, కరబ్, పదం. చెప్పండి. కరోడ్, అరబ్, కరబ్, పదం. అంత ప్రాప్తి. భగవంతుడు మన ముందు పదుమాల భాగ్యం అనే ఆఫర్ ని ఓపెన్ చేశారు. కానీ ఇక్కడ పుణ్యం కాదు. పుణ్యం లేనిది భాగ్యం రాదు. భక్తి మార్గంలో కూడా పుణ్యం కోసమే గురువులని మరియు ఇంకా తపస్విలని సేవలు చేసి పుణ్యం వస్తుంది అని వాళ్ళ వెంట పడేవారు. పుణ్యాని కోసమే ప్రపంచం మార్గం తెలియకుండా ఏ రకంలోనో వెళ్ళి దానాలు చేసేవారు. కానీ అక్కడ కూడా అల్పకాలంలో కూడా ప్రాప్తులు అయిపోయేది.
కానీ ఇక్కడ భగవంతుడు గ్యారెంటెడ్ ఆఫర్ ఇస్తాడు, డైరెక్ట్ ఆఫర్ ఇస్తాడు. నా దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా ఒక్కొక్కసారి పుణ్యం 0 ఉంది అంటే ఏది కూడా మనము దాని నుంచి రిజల్ట్ చూడలేము. నా దగ్గర డబ్బులు 0 ఉంది కానీ పుణ్యం మంచిగా స్టాక్ ఉంది అంటే అసంభవం సంభవం అయిపోతుంది, చమత్కారం అయిపోతుంది. ఆ చమత్కారం కొందరి జీవితంలో నడుస్తుంది, కొందరి జీవితంలో నడవదు. మనం అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గర పుణ్యం స్టాక్ ఉంటుంది వాళ్ళకి చమత్కారం అయిపోతుంది, ఎవరి దగ్గర పుణ్యం 0 ఉంటుంది వాళ్ళకు ప్రాబ్లం గానే ఉండిపోతుంది. అందువల్ల మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే పుణ్యం ఎలా రైజ్ చేసుకో. భగవంతుడు ఈ సంగమయుగంలో మనకు ఒక మంచి సమయం అనే దాన్ని మన ముందు పెట్టాడు. ఈ సమయంలో మీరు ఏం చేసినా కూడా అది మీకు భాగ్యంగా మారిపోతుంది. అయితే ఆ సమయము, ఆ గడువులు వెళ్ళిపోయిందనుకోండి, అది ఆ గడువులు మారిపోయిందనుకోండి, ఆఫర్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఒక ప్రేరణ ఇచ్చేటువంటి ఒక ఉదాహరణ మీ ముందు చెప్తాను. ఒక అడవిలో 2 కోతులు ఉండేవి. ఆ 2 కోతులు కూడా ఒక వృక్షం పైన ఉండేది. ఒకటి ఆడకోతి, ఇంకొకటి మగ కోతి. ఒక ఆకాశవాణి పలుకుతుందన్నమాట. ఏ కోతి ముందుగా ఈ ఒక్క మా నుండి దుమికితుంది కిందికి, ఆ కోతి ఆడకోతి అయితే రాజకుమారిగా మారిపోతుంది, మగ కోతి అయితే రాజకుమారుగా మారుతుంది. ఈ ఒక మగ కోతి ఏమో యోచన చేసుకుని ఉంటుంది, ఎన్నిసార్లు నేను దూకలేదు, ఎన్నిసార్లు నేను కింద పడలేదు, నేను పోయి రాజకుమారుడు అవుతానా అనుకునే లోపలే ఈ ఆడకోతి దూకేసింది. ఇది దూకగానే ఇది చూస్తూ చూస్తూ అది రాజకుమారి రూపం తీసుకుంది. అప్పుడు ఈ మగ కోతి, అరే నేను యోచన చేస్తూ ఉండిపోయాను కదా అని ఇది దూకుతుంది, కాలిరిపోతుంది. అరే ఇదేంటిది, పక్షపాతం అయిపోయింది, ఆడకోతికేమో రాజకుమారి రూపం మారిపోయింది, నేను మాత్రం కోతిగానే ఉన్నాను కదా, అందులో కాలు కూడా ఇరిగిపోయింది కదా, ఇది న్యాయం కాదు కదా. అప్పుడు మళ్ళీ ఆకాశవాణి పలుకుతున్నాను, నీకు గడువులు ఉండేది కానీ ఆ టైంలో నువ్వు దూకలేదు, ఆ టైం లిమిట్ దాటిన తర్వాత నువ్వు దూకావు. ఆ గడువు కేవలం 10 సెకండ్లు ఉండేది, నువ్వు ఆ 10 సెకండ్లలో దూకలేదు, యోచన చేస్తూ ఉండిపోయావు. ఆ 10 సెకండ్స్ పాస్ అయిపోయింది, నీ భాగ్యం కూడా ముందుకెళ్ళిపోయింది. అందుకే నీకు దాని రిజల్ట్ రాలేదు. కానీ ఆడకోతి అది ఒక్క డౌట్ కూడా క్రియేట్ చేసుకోలేదు, తక్షణము ఇది పడుతుంది. అలా బాబా కూడా మన ముందు ఒక ఆఫర్ పెట్టేశారు. 5000 సంవత్సరాలలో, 100 సంవత్సరాలలో మీరు బాబా పిల్లలైన ఎంత టైం, ఇంకెంత టైం ఉంది, ఈ టైంలో మీరు ఈ ఆఫర్ ని ఎలా తీసుకుంటారు? ఇక్కడ ఎంత నేను పుణ్యం సంపాదించుకోగలుగుతాను, ఏ రకంలో పుణ్యం సంపాదించుకోగలుగుతాననేది మనం నిర్ణయించుకోవాలి. బ్రాహ్మణ జీవితంలో పుణ్యం సంపాదించుకునే టెక్నిక్ నేర్చుకునేస్తే భాగ్యం వెనక వెళ్ళాల్సిన అవసరం లేదు. భాగ్యం అన్నగానే అన్ని వచ్చేస్తుంది, తనువు, మనస్సు, ధనము, జనము అన్ని కూడా నీడలాగా ఉంటాయి. కానీ పుణ్యం కాదు. మనం పుణ్యాన్ని సంపాదించుకోవడంలో వెనక్గా ఉంటాం. ప్రతిరోజు కూడా బాబా మనకు చెప్తూ ఉంటారు, మీరు
పడుకునే ముందు ఒక త్రాసు మీ ముందు పెట్టుకోవాలి. వెయింగ్ స్కేల్. పుణ్యం, పాపం. నేను రోజులో నాది ఏది వెయిట్ ఎక్కువ ఉంది? పుణ్యం ఎక్కువ ఉందా, పాపం ఎక్కువ ఉందా? పాపం అనేది సూక్ష్మ రూపాల నుంచి స్టార్ట్ అవుతారు. నెగిటివ్ సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు, పరచింతన, పరనిందన, పరదర్శన, క్రోధం, ఈర్ష, ద్వేషం, కపటం, ఇవన్నీ కూడా పాప ఖాతా. రోజులో నేను దేని ఎక్కువ ఈ ఒక్క పల్లం పైన పెట్టున్నా? లెఫ్ట్ సైడ్ పల్లం ఒకటి ఉంది, రైట్ సైడ్ పల్లం ఒకటి. ఏ పల్లంలో నేను ఎక్కువ ఏది డిపాజిట్ చేశాను రోజులు, ఇది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం దీనిపైన ధ్యాస పెట్టలేదు, దీనిపైన మనము మంచిగా వెయిట్ ఎక్కడ పెట్టాలా, వెయిట్ ఎక్కడ ఇంక్రీజ్ చేయాలా దాన్ని చేయలేదంటే ఆత్మలో ఇంకా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. కొన్నప్పుడు పరిస్థితులు మనకి అనుకూలంగా ఉంటుంది, కొన్నప్పుడు పరిస్థితులు మనకి అనానుకూలంగా ఉంటాయి. మనమేమనుకుంటాం, నాకే ఎందుకు ఇలా అవుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి రిజల్ట్ ఏ పల్లంలో తక్కువ ఉంది డిపాజిట్? పుణ్య పల్లం పైకి తీసుకుని వెళ్ళండి, ఆటోమేటిక్ గా మీ పరిస్థితులు మారి. కానీ ఇక్కడ మనం పుణ్యాన్ని పట్టించుకోము. అల్పకాల ప్రాప్తుల వెనక వెళ్ళిపోతుంది. అల్పకాల ప్రాప్తుల వెనక వెళుతూ గతంలో చేసుకున్న పుణ్యం తింటూ ఉంటాం. నేను చెప్పింది అర్థమవుతుంది? అల్పకాల ప్రాప్తులలో గతంలో డిపాజిట్ చేసుకున్నాం కదా, అది పుణ్యం తినేస్తున్నాం. కొత్తగా డిపాజిట్ చేయడం లేదు, సేవింగ్ లేదు, డిపాజిట్ లేదు. గతంలో చేసుకున్నదాన్ని కూడా ఖర్చు చేయడం, అది ఖాళీ అవుతూ పరిస్థితుల రూపాలు మారుతూ ఉంటాయి. ఒక వ్యక్తి గుజరాత్ లో ఉండేవాడు. ఆ వ్యక్తి తన జీవితంలో ఒక మంచి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు. అతను మల్టీ మిలియనియర్ గా ఉండేవాడు. మల్టీ మిలియనియర్ అంటే తెలుసు, అతడి దగ్గర ఎంత డబ్బు ఉందో అతడికే తెలియదు, అంత డబ్బు ఉన్నవాడు. డబ్బుతో పాటు మదం కూడా ఎక్కువ ఉండేది. చెప్తారు కదా, మది కూడా నిలవదు, మదము ఎక్కువైపోతుంది డబ్బులు. అతడు జీవితంలో పవర్, పొజిషన్, మనీ, ఈ మూడే తనకి ఎప్పుడు కూడా ఫోకస్ ఉండేదన్నమాట. ఇలానే ఎన్నో సంవత్సరాల వరకు జీవితాన్ని నడిపించేశాడు. అతను ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, మినిస్టర్ లెవెల్లో పని అయిపోయింది. అంత అధికారాన్ని అతను ఫీల్ చేశాడు. ఒక్కసారి ఏమైంది, అతని జీవితంలో ఒక పెద్ద పరిస్థితి అతడి ముందు వచ్చింది. అతడికి ఉండేవాడు ఒకే ఒక్క వారసుదారుడు కొడుకు. 20 ఏళ్ళు ఉన్నప్పుడు వాడికి క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు అతనికి ఏమనిపించేదంటే, నేను నా డబ్బుల ద్వారా పెద్ద పెద్ద స్పెషలిస్టుల దగ్గర తీసుకుని వెళ్ళి గుణం చేయొచ్చులే, నయం చేయొచ్చులే అనేటువంటిది అతను ఫీల్ అయిపోయాడు. ఆ ఒక్క నిర్భయత అతనిలో ఉండేది, నా డబ్బు నుంచి నేను సరి చేసుకుంటాను. చాలా కష్టపడి ఇండియాలో టాప్ నంబర్ 1 క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. రిపోర్ట్ తీసుకుని వెళ్ళగానే, ఐఎమ్ సారీ, నేనేం చేయలేను, ఇది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వచ్చేసింది, ఇది ఎండ్ స్టేజ్కి వచ్చేసింది అని.
అతనిలో ఇంకా అలానే ఉండేది. అరే నేను వరల్డ్ ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్తానులే, ఇండియా లేకపోతే ఏంటి ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, ఇక్కడ లేని డాక్టర్లు ప్రపంచంలో లేదేంటి అనుకుని వరల్డ్ ఫేమస్ డాక్టర్ ని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కూడా అతడికి అదే ఆన్సర్ వస్తుంది, నో మోర్, నేనేం చేయలేను, ఇంకా మీరు హోప్ ని పెట్టుకోవద్దు అంటాడు. అప్పుడు ప్రప్రథమంగా మొదటిసారి అతడు కాళ్ళు చేతులు వణికి కింద కూర్చొని, డాక్టర్ సార్ మీకు ఎన్ని కోట్లు కావాలో ఇచ్చేస్తాను, ఎంత డబ్బులు కావాలో మీ ముందు పెట్టేస్తాను, నా ఐశ్వర్యం అంతా కూడా మీకే ఇచ్చేస్తాను, దయచేసి నా కొడుకుని నాకు దక్కేలాగా చేయండి అంటే నేనేం చేయలేదు, నీ పుణ్యమే నేను రక్షిస్తుంది అని చెప్తే అప్పుడు వారికి స్ట్రైక్ అవుతుంది, పుణ్యమా, నా జీవితంలో నేను పుణ్యం అనే దాన్ని ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నాను, నేను ఎప్పుడు డబ్బులు వెనకే వెళ్ళేవాడిని, అధికారం వెనకే వెళ్ళేవాడిని, పొజిషన్ పెద్దది అనుకునేవాడిని, ఇంత పెద్ద డాక్టర్ పుణ్యం గురించి చెప్తున్నాడు కదా అని అప్పుడు పుణ్యం గురించి అతను యోచన చేస్తాడు. జీవితంలో పుణ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అప్పుడు వాడికి అర్థమవుతుంది. జీవితంలో పుణ్యం ఒకటి ఉంటే అని ఉంది, కానీ పుణ్యాన్ని సంపాదించేది ఎలా అనేది నేను మీకు టిప్స్ మళ్ళీ ఇస్తాను. అందుకన్నా ముందుగా పుణ్యం అనేది జీవితంలో ఎంత గొప్పది అనేది అందరికీ అవగాహన కావాలి. ఒక సెంటర్ ఇది ప్రాక్టికల్ గా ఉన్న మన ముందు ఎగ్జాంపుల్ గా లైవ్ గా ఉండే ఎగ్జాంపుల్ డార్జిలింగ్ అనేటువంటి ఊరిని ఉంటారు. నేపాల్ సిస్టర్స్ డార్జిలింగ్ అనే సెంటర్ లో చాలా సమయం నుంచి సెంటర్ ఓపెన్ చేసి ఉంటారు. అక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఏది బాబా సేవ నడవదు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళనంతా తీసుకొస్తారు, సర్వీస్ చేస్తారు, క్లాస్ చేయిస్తారు, అన్ని రకాల కూడా సర్వీస్ కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ చేస్తారు. అయితే కూడా అది ఒక రకంగా ఏంటి బంజరు భూమి లాగా, బాబా పిల్లలే అక్కడ వృద్ధి కాదు. అక్కడ ఉన్న వాళ్ళంతా 5 మాతలు 3 అన్నయ్యలు, అలా 10 సంవత్సరాల నుండి అంతే స్ట్రెంత్. 10 సంవత్సరాల నుండి అంతే స్ట్రెంత్. అక్కడ 2 అక్కయ్యలు, వాళ్ళు రాత్రి పొగళ్ళు కష్టపడుతున్నారు బాబాని ప్రత్యక్షత చేయాలని. వాళ్ళలో ఒక మాత ఉండేది. ఆమె 4 ఇళ్లలో పాచి పని చేసుకుని తనకు ఒకే ఒక్క అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని పోషిస్తూ జీవన నిర్వహణం చేసుకుంటూ ఉంటుంది. విడో అన్నమాట. ఆమె బాబా ఇంట్లో ఎంత బాధ్యత తీసుకొని ఉంటుంది అంటే, బాబా ఇల్లే నా ఇల్లు అనుకునేలాగా మార్నింగ్ నుండి నైట్ వరకు ప్రతి ఒక్క దానిపైన బాబా ఇంట్లో కేర్ తీసుకుంటుంది. అక్కయ్యని అంత నిశ్చితంగా పెట్టుకొని ఉంటుంది. సెంటర్ అంతా కూడా అంత సాఫ్ స్వచ్ఛం చేసి బాగా పుణ్యంని సంపాదించుకుంది. అక్కయ్యలకి అమ్మ పైన ఎంత ఒక్క నమ్మకం ఉంటుందంటే, నేను లేకపోయినా కూడా సెంటర్ ని మంచిగా చూసుకుంటుంది అని ఎంత హోప్స్ వాళ్ళ ద్వారా ఆ నమ్మకాన్ని సంపాదించింది. ఒక్కసారి ఏమవుతుంది, ఉన్నట్టు ఆమెకి కొద్దిగా మైక్యం వచ్చి ఈ యొక్క గిడ్డినెస్ వచ్చేసి పడిపోతుంది. మరి
ఏం చేయాలి? డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, రిపోర్ట్ స్కానింగ్ చేస్తారు, కడుపులో క్యాన్సర్ ఉంది అని తెలుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు లేరు. సెంటర్ మాత్రం నడవడమే, 8 మంది స్టూడెంట్స్ తో సెంటర్ నడుస్తూ ఉంటది. అది కూడా ఎలానో అలా బండి లాక్కుంటూ వెళ్తున్నారు. ఇంక ఈ మాతాజీ ట్రీట్మెంట్ తీయించడానికి ఎవరి దగ్గర కూడా డబ్బు లేదు. ఇంకా ఆ మాతాజీకి వేరే ఏమీ కూడా ఆధారం లేదు. అయితే చాలా మంచి ఆత్మ. మరి టీచర్ అక్కలు ఏం చేస్తారు? మధుబన్ లో స్పార్క్ లో సూరజ్ భాయ్ వాళ్ళ గ్రూప్ ని కాంటాక్ట్ చేస్తారు. సూరజ్ భాయ్ని అడుగుతారు, భాయ్జీ ఇలా మా సెంటర్ లో ఈ అక్కయ్య ఇలా మంచి పుణ్యశాలి ఆత్మ, యజ్ఞ సేవ అంటే అంత ప్రేమ, యజ్ఞం అంటే అంత ఆమెకు చాలా భావన, ఇలాంటి ఆత్మ ఈ రకంలో క్యాన్సర్ లో ప్రాబ్లం గా ఉంది, దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉందా, దీనికి ఏదన్నా ఒక పరిహారం ఉందా అంటే అప్పుడు వాళ్ళు స్పార్క్ వాళ్ళ మూలకంగా 3 ప్రయోగాలు చెప్తారన్నమాట. ఒకటి వాటర్ థెరపీ, రెండోది 1 అవర్ మెడిటేషన్, మూడోది డ్రీమ్ థెరపీ అని చెప్తారు. 3 చెప్తారు. వాటర్ థెరపీ అంటే ప్రతిరోజు కూడా మీరు సెంటర్ లో ఎంతమంది ఉన్నారు, ఒక్క పెద్ద కుండలో నీళ్లు పెట్టి అందరూ కూడా రౌండ్ గా కూర్చుని 108 సార్లు నేను పరం పవిత్రాత్మను, పవిత్ర సాగర్ శివబాబా పవిత్ర కిరణాలు ఈ నీళ్ల పైన పడి ఇది ఔషధంగా మారుతూ ఉంది, ఇది జీవన ధాయిని గంగా శుద్ధమైన మెడిసిన్ లా అవుతూ ఉంది అని మీరు వైబ్రేషన్స్ తీయాలి. ఆ మాతకి బాడీలో ఏ వాటర్ కూడా వెళ్ళకూడదు, ఓన్లీ ఈ వాటరే వెళ్ళాలి. ఆమె వాడే ప్రతి వస్తువులో కూడా ఇదే వాటర్ యూజ్ చేయండి. ఈ రకంగా మీరు 21 రోజులు చేయండి అన్న. రెండోది 1 గంట సేపు విశేషంగా పాప ఖాతాలని కిందికి డౌన్ చేసుకోవడానికి మాత విశేష యోగ బట్టి వైదికంగా చేయాలి. ఒకే సమయంలో, ఒకే ప్లేస్ లో, ఒకే అనుభవంలో చేయాలి. నేను సంపూర్ణంగా ఆరోగ్యవాన్ ఆత్మయ్య ఉన్నాను. వైద్యనాథేశ్వరుడైన శివబాబా నా ఎదుటుగా ఉన్నారు. నేను బాబా ఒక్క పవర్ నుంచి నా పాప ఖాతాను సమాప్తి చేసుకుంటున్నాను, నేను నిరోగి అవుతున్నాను అనేటువంటి అనుభూతి ఆ మాత చేయాలి. ఇంకా చావడం ఎదురుగా ఉంటే కన్నా చేయరా ఏంటి? మరణాయతో క్యాని కర్ణ అంటారు కదా. చావుకు చావు తలుపులు తట్టుతూ ఉంది అన్నప్పుడు అందరూ కూడా లేస్తారు. ఓకే. మూడోది పడుకునే ముందు ఒక 7 to 8 times విజువలైజేషన్ చేయాలి. నా ముందు క్యాన్సర్ రిపోర్ట్ తీశారు, రిజల్ట్ ఏమీ లేదు అని తేలిపోయింది. నేను చాలా చాలా ఆ ఆనందాన్ని ఫీల్ చేస్తున్నాను. క్యాన్సర్ రిపోర్ట్ నార్మల్ వచ్చేసింది. నా క్యాన్సర్ అనేది నా నుండి కంప్లీట్ గా తొలిపోయింది. నా ముందు మెడికల్ రిపోర్ట్ ఉంది అనేటువంటిది విజువలైజేషన్. ఆ ఒక్క విజువలైజేషన్ చేస్తూ నిద్రపోవాలి. ఎందుకు నిద్రపోవాలి అంటే మనం పడుకునే ముందు ఆఖరి ఆలోచన ఏదైతే మన మనసు లోపలికి వెళ్ళి అది నాటుకుంటుంది, అది మనం ఎన్ని గంటల సేపు డీప్ స్లీప్ చేస్తామో అంతవరకు కూడా అది రేడియేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఆ ఒక వైబ్రేషన్స్ స్ప్రెడ్ కావాలి. క్యాన్సర్ లేదు అనేటువంటి వైబ్రేషన్. లేకపోతే ఏమవుతుంది, ఆ క్యాన్సర్ ఉన్న పేషెంట్లు
పడుకునే ముందు కూడా నేను క్యాన్సర్ పేషెంట్ అని పడుకున్నారు అనుకోండి, అది 8 అవర్స్ నిద్రపోవచ్చు, 6 అవర్స్ నిద్రపోవచ్చు, అన్ని సార్లు కూడా అది రేడియేట్ అవుతుంది. అది మళ్ళీ బాడీలో అంతా మళ్ళీ కూడా ఆ టాక్సిన్స్ యాక్టివ్ అయిపోతుంది. అందువల్ల అన్నయ్య 3 ప్రయోగాలు చెప్పారు. మరి వాళ్ళ సెంట్రల్ అంతా కూడా ఒక దృఢ సంకల్పం చేసుకొని అందరూ టీం చేసుకొని అదే రకంగా 108 సార్లు వాటర్ లో ఆ వైబ్రేషన్స్ ని రేడియేషన్ చేయడం, మళ్ళీ ఆ మాతాజీ స్పెషల్ గా 1 గంట సేపు యోగా చేయడం, మళ్ళీ పడుకునే ముందు ఇదే నశలో పడుకోవడం, నాది కంప్లీట్ గా క్యాన్సర్ నుంచి నేను బయటపడాను, నాకు ఏ రోగము లేదు, నా రిపోర్ట్ నార్మల్ అని వచ్చింది అనే ఆనందాన్ని ఫీల్ చేయడం, ఆ ఒక ఫీలింగ్స్ తో పడుకోవడం. సరే, ఇలానే చేశాను. టెస్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ మీరు 3 నెలల తర్వాత రండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, 21 రోజులు చెప్పినా కూడా వీళ్ళు 3 నెలలు చేశారు. అది గ్రేట్. అన్నయ్య చెప్పింది 21 days, వీళ్ళు చేసింది 90 రోజులు. ఎందుకంటే అందరికీ కూడా మాత అనేది ఆమె పైన ఒక చాలా మంచి భావన, ఆమెని ఎలా అన్నా ఆమెని దక్కించుకోవాలా అనేటువంటి ఒక తపన, బ్రాహ్మణుల ఆశీర్వాదం ఏం కావాలో చేస్తారు కదా. సో ఆశీర్వాదం ఆ మాత పైన ఉంది. 3 నెలల తర్వాత రిపోర్ట్ తీసుకుని మళ్ళీ టెస్ట్ చేయించినప్పుడు రిపోర్ట్ తీస్తాను, అసలు క్యాన్సర్ లక్షణాలే లేదు. డాక్టర్ కి నమ్మకం కలగలేదు. ఫస్ట్ రిపోర్ట్ తీశాడు కదా, అతనికి నమ్మకమే లేదు. ఇది మిషన్ ఫాల్ట్ అయి ఉంటుంది అని వాదించాడు. ఇక్కడ ఏదో ఒక మిషన్ ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అందువల్ల మీరు ఇంకొక ల్యాబ్ లో పోయి రిపోర్ట్ తీసుకోండి అన్నాడు. అప్పుడు అక్కడుండే అక్కాయిలో మాకైతే పూర్తిగా నమ్మకం ఉంది, మేము మళ్ళీ డబ్బులు పెట్టి ఇంకొక ప్లేస్ లో మేము రిపోర్ట్ తీసుకోము. మీకేమన్నా మా రాజయోగం పైన డౌట్ ఉంటే, మా మెడిటేషన్ పైన డౌట్ ఉంటే, మా ఒక్క ప్రయోగం పైన డౌట్ ఉంటే మీ రిపోర్ట్ తీసుకోండి అన్నారు. ఆ డాక్టర్ వీళ్ళు మాతో ఛాలెంజ్ చేస్తున్నారా అని చెప్పి ఇంకొక ల్యాబ్ లో పోయి రిపోర్ట్ తీశారు. అక్కడ కూడా నార్మల్. అతనికి షాక్ అయిపోయింది. ఇంకేం చేయాలి? ఒక డాక్టర్స్ అందరినీ, క్యాన్సర్ స్పెషలిస్ట్ అందరినీ కలిపి ఇలా అవ్వడం సాధ్యమా? ఇలా కూడా అవుతుందా? అసలు ఫస్ట్ రిపోర్ట్ కి ఇప్పుడు రిపోర్ట్ కి రెండిటికి చూస్తే ఒకంత కూడా లక్షణాలు మ్యాచ్ అవ్వడం లేదు. ఇది ఏమి అని అర్థం కాకుండా ఫైనల్ గా ఇండియాలోనే నంబర్ 1 సఫిస్టికేటెడ్ ఉండేటువంటి రిపోర్ట్ లో చూశాను. అక్కడ నార్మల్. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, బ్రహ్మకుమారిస్ మెడిటేషన్ లో వాటర్ థెరపీ ఉంది, ఆ వాటర్ థెరపీలో క్యాన్సర్ పోతుంది. సరే, వాళ్ళకి నమ్మకం కలిగింది. మరి మాతాజీకి అయితే ఇంకా భూమి పైన నిలడం లేదు, దేహం ఎగురుతూ ఉంది సంతోషంలో. మరి అందరూ మన మాతలు కొంచెం బీబీసీ లాగా అన్ని పక్కల కూడా ఏం చేస్తారు, అనౌన్సులు చేసేస్తారు. సో అక్కడ వచ్చే మాతలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి వచ్చేవారు. వాళ్ళేం చేశారు, బ్రహ్మకుమారిలో నీరు తాగితే రోగాలు పోతుంది, క్యాన్సర్ నయమైంది అని అన్ని స్ప్రెడ్ అయింది. ఇంకా ఉందిలే కథ. నెక్స్ట్ డే క్యూ నిలబడాడు. వాటర్ క్యాన్లు పెట్టుకొని ఉన్నారు, జగ్గులు పెట్టుకొని ఉన్నారు, బాటిల్స్ పెట్టుకొని ఉన్నారు. మాకు నీళ్ళు ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి. ఇదేంటిది? అసలు రాఖీ చేస్తే ఒక్కరు రారు, ప్రోగ్రామ్ పిలిస్తే ఒక్కరు రారు, వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా ఇక్కడ నిలవరు. అలాంటిది జగ్గులు పెట్టుకుని మార్నింగ్ 7:30 సెంటర్ ముందు క్యూ నిలబడారు. సర్లే, వీళ్ళకి ఏదో ఒక నమ్మకం ఉంది అని అక్కడ ఏం చేసేవాళ్ళు, ఆ అక్కయ్యలు ఒక 5 కుండలు స్టేజ్ పైన పెట్టి ప్రతిరోజు మురళి క్లాస్ అయిన తర్వాత
15 నిమిషాలు అందరూ వాటర్ చార్జ్ చేసేవాళ్ళు వైబ్రేషన్స్ తో. పరం పవిత్ర ఆత్మ, ఆ పవిత్రత శక్తి వాటర్ లో పడేది ఔషధంగా మారుతుంది. కణ కణము అమృతం అవుతూ ఉంది. దీన్ని సేవించిన వాళ్ళ రోగాలు నయం అవుతూ ఉంది, వాళ్ళ మనసు శుద్ధం అవుతూ ఉంది, వాళ్ళ దేహము నిరోగి అవుతుంది అని వాళ్ళు ప్రయోగం చేసి ఇచ్చారు. ఇది ఎత్తుకొని పోయిన వాళ్ళు ఫస్ట్ రోజు 10 రోజులు 10 మంది, సెకండ్ రోజు 20 మంది, చూస్తూ చూస్తూ 15 రోజులకి 200 మంది స్టార్ట్ అయిపోయారు. మరి ఒక సెంటర్ వాళ్ళు ప్రయోగం చేయించినారు కదా, వాళ్ళకి రిజల్ట్ చెప్తే మేము ఈ సెంటర్ చూడాలా అని వాళ్ళు వచ్చారు. ఎందుకంటే స్పార్క్ వాళ్ళకి ఒక రకం ఉత్సాహం ఉంటుంది కదా, ఏదో ఒక కొత్త రిజల్ట్ వచ్చింది కదా అని. అక్కడ సూరజ్బాయ్ టీం వాళ్ళు వచ్చారు. వస్తే ఏంటక్కయ్యా మీరు నాకు 8 మంది సెంటర్ లో స్టూడెంట్స్ అంటే ఇక్కడ 200 మంది ఉంటారంటే వీళ్ళు ఎవరు కోర్సుకి రాలేదు, వీళ్ళు తాగి తాగి వచ్చారు, నీళ్ళు తాగి తాగి వచ్చారన్న. మరి 200 మందిలో కొంతమందిని మీ అనుభవం ఏంటంటే, ఒక మాత నేను చర్మ వ్యాధితో 15 సంవత్సరాల నుండి ఎన్ని డాక్టర్ల దగ్గరకు వెళ్ళాను, అన్ని రకాల మందులు తీసుకున్నాను, నాటి మందులు వాడాను, ఆయుర్వేదిక్ మందులు వాడాను, హోమియోపతి మందులు వాడాను, అలోపతి మందులు వాడాను, ఎక్కడా నాకు నవ్వలు దురదలు పోలేదు. ఈ నీళ్లు తాగి ఈ నీళ్లు దానిపైన వేసి నేను ఎప్పుడైతే కొద్దిగా వాష్ చేసి స్టార్ట్ చేశానో నాకు ఆ దురదలే అయిపోయింది. నాకు అప్పుడు నమ్మకం కలిగింది, ఇక్కడ ఏదో ఒక చమత్కారం ఉంది, ఎనర్జీ ఉంది అని. అప్పటి నుంచి నేను ఇక్కడ కోర్స్ తీసుకుని రెగ్యులర్ స్టూడెంట్ అయ్యాను. సో ఆ రకంలో ఆ సెంటర్ లో ఇప్పుడు కూడా సెంటర్ నుంచి నీళ్ళు ఎత్తుకోబోతారు. ఇప్పుడు కూడా చాలా మంది హీలింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కూడా బాబా పిల్లలుగా అవుతున్నారు. అంత పవర్. ఎందుకంటే సైంటిస్టులు ఆల్రెడీ ఒక విషయాన్ని తేల్చి చెప్పేశారు. వాటర్ లో మనం ఏ వైబ్రేషన్స్ ఇస్తాం, మనం ఏం థాట్ వేస్తాం, మన కళ్ళ ద్వారా ఆ వాటర్ కి ఏదైతే మనం పాస్ చేస్తాం అదన్నీ వెళుతుంది. లౌకికంలో కూడా ప్రయోగం ఏం చేశారంటే, ఒక 2 బాటిల్స్ లో నీళ్లు పెట్టేసి లేబల్స్ వేసేసి ఒక వాటర్ పైన ప్రేమ అనేది రాశారు, ఇంకొక బాటిల్ పైన ద్వేషం అని రాశారు. 20 మందిని క్యూలో రమ్మని ఆ లేబల్ చదువుకుంటూ వెళ్ళండి అన్నారు. 20 మంది చదువుకుని వెళ్ళారు. 6 గంటల తర్వాత ఆ వాటర్ ని ఫోటోగ్రఫీస్ తీశారు. ఒక ఫోటో ఏమో మంచిగా గోల్డెన్ కలర్ లో బ్యూటిఫుల్ ఇమేజ్ వచ్చింది, ఇంకొకటి ఏమో చాలా ఈ ఒక బొగ్గులు దిగ్గులు వచ్చినప్పుడు పొగలు ఎలా వస్తాయి అలాంటిగా నెగిటివ్ ఉండేటువంటి ఒక బొమ్మ వచ్చింది. అప్పుడు సైంటిస్టులు చెప్పేశారు, వాటర్ కి మనం మాట్లాడే ప్రతి విషయం కూడా అది అబ్జర్వ్ చేస్తుంది, దానిపైన మన ఒక్కొక్క ఆలోచనని దానిపైన పడుతుంది. అందువల్ల ఆ వాటర్ మనిషి తాగాడంటే వాడి లోపల 72% నీళ్ళే ఉంటుంది మనిషి దేహం. ఇప్పుడు నేను ఆ నెగిటివ్ ఎమోషన్స్ ఉండేటువంటిది నీళ్లు తాగానంటే ద్వేషము, రాగము, ఈర్ష, కపటము నా బాడీ అంతా అది వ్యాపిస్తుంది. అందుకే బాబా కూడా మన కొన్నిలో చెప్తుంటారు, జైసా వాణి వైసా పాని. మనం ఎలాంటి ఊర్లో ఉంటాం, ఎలాంటి ప్రాంతాల్లో ఉంటాం, ఎలాంటి క్షేత్రంలో ఉంటాం, ఆ వ్యక్తుల అందరి ఆలోచనల వైబ్రేషన్స్ ఆ వాటర్ లో పడతారు. కొంతమంది చాలా సాగుగా ఉంటారు, పల్లెటూరులో పెరిగి ఉంటారు, మంచిగా ఉంటారు, చాలా ఇన్నోసెంట్ డీసెంట్ గా ఉంటారు. కానీ సిటీలో పోయే లోపల అంత చేంజ్ అయిపోతారు. అందుకు అడుగుతారు, ఏ నీళ్ళు తాగావు, ఏ ఊరు నీళ్ళు ఇది అంటారు. ఏ ఊరు నీళ్ళు తాగావంటే అక్కడ ఉండే సంస్కారం అక్కడ రిమర్జ్ అయిపోతుంది అని అంత ఉంటుంది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డాక్టర్లకే ఛాలెంజ్ అయిన పరిస్థితి ఏంటంటే, ఆ మాతాజీ ఎలా ఆ రకంగా బయటపడి, ఆమె దగ్గర పావులా లేదు, ఆమె దగ్గర ఏ రకమైన
ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎవరిది కూడా ఆమె దగ్గర ఏం లేదు, మనీ పవర్ లేదు, ఏ రకమైనటువంటి వెనక ముందు సేవింగ్ డిపాజిట్ లేదు. ఆ మాత ఎలా బయటపడింది? దట్ ఈస్ కాల్డ్ పుణ్యము. అది పుణ్యము. పుణ్యం మనలో ఉంటే జీవితంలో చమత్కారం అవుతుంది. బ్రాహ్మణ జీవితంలో పుణ్యం సంపాదించేది లక్ష్యంగా పెట్టుకోవాలి. పుణ్యం లేకుండా మనం ఏది కూడా మన జీవితంలో మనం అన్ని కూడా సక్సెస్ అయిపోతాం అనుకుంటారు కదా, పుణ్యం డిపాజిట్. జీవితం ఎవరి దగ్గర పుణ్య ఖాతా ఉంటుంది వాళ్ళు నంబర్ 1 స్థితి చేరుకుంటారు. మన యజ్ఞంలో బాబా మనకి పుణ్యం చేసుకోవడానికి ఒక ఆఫర్ ఇచ్చేసారు. తన్ సే కరో, मन से करो, धन से करो, मनसा वाचा कर्मणा संबंध दृष्टि వృత్తి సంకల్ప అన్నింటిలో పుణ్యం సంపాదించుకునే ఆఫర్ లిస్ట్ ఆఫ్ టైప్స్. రోజుకి 5 పుణ్యం సంపాదించుకోవాలి అనేది మనలో ఈ ఒక దృఢత. ఒక్క రోజుకి 5 పుణ్య కర్మలు నేను డిపాజిట్ చేసుకోవాలి. దానికోసం నేను నిద్రని కావాలని త్యాగం చేస్తాను, దానికోసం నేను భోజనం కావాలని త్యాగం చేస్తాను. రోజుకి 5 పుణ్య కర్మ జమా కర్నా హై. ఒక్క రోజుకి 5 పుణ్య కర్మలంటే ఒక్క నెలకు 150 పుణ్య కర్మలు. ఒక్కసారి దాని జానకి దగ్గర ఒక ఫారినర్, అతడు ఏదో ఘన జన్మల పుణ్యంలో బాబా బిడ్డ అయిపోయాడు అంతే. కానీ అతడికి 10 సెకండ్లు కూడా బాబా దగ్గర కాన్సన్ట్రేట్ చేయలేడు. అస్సలు యోగమే కుదరదు. అతడు ఎంత ట్రై చేసినా కూడా యోగం కుదరదు. అతను కూర్చున్నప్పుడంతా గతంలో చేసిన పాప కర్మలు రీల్ లాగా వస్తుంది. మరి యోగం ఎక్కడ కుదురుతుంది? అప్పుడు దాది దగ్గరికి వెళ్తాడు. దాది, మీ దగ్గర నేనేమీ కూడా దాచే అవసరం లేదు. నేను నా గత జన్మలో బాబా దొరకక ముందు ఎన్ని పాపాలు చేశానంటే లెక్కలైన పాపాలు చేశాను. ఎన్ని చెడు అలవాట్లు ఉండేది అంటే అన్ని చెడు అలవాట్లను కూడా బానిసగా అయిపోయాను. ఇప్పుడు నేను యోగం చేయాలంటే నాకు ఒక్క సెకండ్ కూడా బాబా దగ్గర బుద్ధి వెళ్ళదు అంటే దాది అని చెప్పారు. ఒక్క పాపానికి అంత పవర్ ఉంది. ఒక్క పాపానికి ఎంత పవర్ ఉంది అంటే నీ జీవితంలో దుఃఖం తీసుకొస్తుంది, చింతన తీసుకొస్తుంది, అశాంతిని తీసుకొస్తుంది, నీ జీవితంలో చిరాకు తీసుకొస్తుంది, నీ జీవితంలో ఒక నిరుత్సాహం తీసుకొస్తుంది, నీ జీవితంలో టెన్షన్ తీసుకొస్తుంది, ఒత్తిడి తీసుకొస్తుంది. మరి దానికి అంత పవర్ ఉన్నప్పుడు ఒక పుణ్యానికి అంత పవర్ లేదు. ఒక పాపానికి ఇన్ని సృష్టి చేసే పవర్ ఉన్నప్పుడు పుణ్యానికి అంత పవర్ ఉండదా? మరి నువ్వు దేని ద్వారా పాపం చేశావో, తను ద్వారా చేశావు, మనస్ ద్వారా చేశావు, ధనం ద్వారా చేశావు, వృత్తి ద్వారా చేశావు, దృష్టి ద్వారా చేశావు, సంకల్పం ద్వారా చేశావు, స్థూలంగా చేశావు, సూక్ష్మంగా చేశావు. ఎక్కడెక్కడ ఏ రకంలో నువ్వు పాపం చేస్తున్నావో అది నీకు తెలుసుంది కాబట్టి దాని ద్వారా మళ్ళీ పుణ్యం చెయ్యి. స్టార్ట్ సేమ్ థింగ్. అప్పుడే నీ పైన ఉండే పాపాల బరువుని నువ్వు దించుకోగలుగుతావు.
నువ్వు పుణ్యం చేయవు, యోగం కుదరాలా అంటావు. ఎలా కుదురుతుంది? పుణ్యం చేస్తే కదా యోగం కుదురుతుంది. బరువు దిగితే కదా ఆత్మ పరమాత్మని పట్టులాగా పట్టుకోగలుగుతుంది. సూర్యుడి పైన మేఘాలు కప్పుకుని ఉంటే ఆ వెలుగు ఎక్కడ వస్తుంది? నా పైన పాపాల ఒక మేఘాలు కప్పుకుని ఉంటే బాబా లైట్ నా దగ్గరికి ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్ చేయాలి. మరి ఆ పుణ్యకర్మను చేయాలంటే మనం ఒక బడ్జెట్ స్కీమ్ ఓపెన్ చేయాలి. బయట అంతా కూడా స్కీమ్లు ఓపెన్ చేస్తారు కదా, ఒక ఖాతాలని ఓపెన్ చేస్తారు, ఒక పిగ్నీలని ఓపెన్ చేస్తారు. ఇక్కడ పుణ్య కర్మల పిగ్నీ ఓపెన్ చేయాలి, పుణ్య ఖాతాలని ఓపెన్ చేయాలి. రోజుకు నేను 5 పుణ్య కర్మలు చేయాలి. ఏ రకంలో పుణ్యం చేయాలి, ఎన్ని టైప్స్ లో బాగా మన పుణ్యాన్ని చేసుకోవడానికి యుక్తులు చెప్పించున్నారు. మనస్సా ద్వారా నేను ఎంతమందికి ఖుషి ఇస్తూ, శాంతి ఇస్తూ, నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి, జీవితం పైన చిరాకు ఉన్న వాళ్ళకి, బాధలో ఉండే వాళ్ళకి, టెన్షన్ లో ఉండే వాళ్ళకి నా మనస్సు ద్వారా ఏ వైబ్రేషన్స్. కోపంగా ఉండే వాళ్ళకి వాళ్ళకెప్పుడు కోపమే, వాళ్ళెప్పుడు కోపమే, వాళ్ళకెప్పుడు కోపమే. మరి అదనా వైబ్రేషన్ నేను ఇస్తుంది. నా ద్వారా వాళ్ళకేమి ఇవ్వాలి? నా ఒక్క సంకల్పంలో వాళ్ళ పరంగా ఏ థాట్ ఉంది, ఏ వైబ్రేషన్ నేను ఇస్తున్నాను, ఎమోషనల్ గా నేను ఏం సపోర్ట్ చేస్తున్నాను. స్థూలంగా పడిపోయిన వాళ్ళకి చేయిలు అందించి పైకి లేపేది వేరే, అది అందరూ చేస్తారు. తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు చేస్తారు. ఎమోషనల్ గా పడిపోయిన వాళ్ళని ఎత్తాలి కదా, మానసికంగా పడిపోయిన వాళ్ళని ఎత్తాలి కదా. నిరుత్సాహంతో కృంగిపోయిన వాళ్ళు, నిరుత్సాహంతో బ్రతికి శవంలాగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సైకోసోమాటిక్ పేషెంట్స్ అంటారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో డిప్రెషన్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు. అలాంటి వాళ్ళు నా మనసా ద్వారా నేనేం సేవ చేస్తాను? జీవితంలో మనసా దుఃఖం నుంచి దూరం కావాలా అంటే మనసా ద్వారా పుణ్యకర్మ చేయాలి. ఎంతమందిని నేను క్షమిస్తాను, ఎంతమందిని నేను క్షమాపణ అడుగుతాను మనసా ద్వారా. ప్రతి రోజులో ఇది చెకింగ్ చేంజింగ్ కావాలి. రోజులో సూక్ష్మంగాను నేను ఎవరికన్నా మానసికంగా ఆలోచనలతో నేను దుఃఖం ఇచ్చి ఉన్నా ఆ రోజుకు ఆ రోజే నేను క్షమాయాచన చేస్తాను. నేను ఫిజికల్ గా చేయకపోయినా మనసులో ఆ రకంగా ఆలోచన చేసినా అది కర్మలోనే కనెక్ట్ అవుతుంది. అక్కడ లోపల నుండి రాగం, ద్వేష, కపటం, ఈర్ష, ప్రతీకార భావన, ఇవన్నీ కూడా నా లోపల పెట్టుకోకుండా సంపూర్ణంగా నేను ఆత్మను క్షమించాను. ఫర్గివ్, ఫర్గెట్. క్షమా అన్నిటికైనా పెద్ద గొప్పదైనటువంటి ఒక బ్లెస్సింగ్ అంటే క్షమించడం. క్షమ అడగాలి, క్షమించాలి. ఇక్కడ పుణ్యఖాత జమ అవుతాం. शुभ भावना दो, दुआ दे दो అని బాబా అంటారు. శుభ భావన, శుభ వాచ. ప్రపంచంలో కోర్టులు,
కటు వాణి. ఈ కటు వాణి మనిషిని ఏం చేస్తుంది? ఎక్కడికి కావాలా దిగజార్చేస్తుంది. స్లిప్ ఆఫ్ టంగ్ అందుకే చెప్తారు, టంగ్ హ్యాస్ నో బోన్స్ బట్ ఇట్ కెన్ బ్రేక్ బోన్స్ అంట. నాలుగుకి ఎముకలు లేదు కానీ అందరి ఎముకల్ని ఇరుకొడుతుంది. వాణి, నీటి వాణి, నీటి బోల్ ఎంతో మందికి ఒక శీతలతని ప్రదానం చేస్తుంది. ఇక్కడ పుణ్యం జమ అవుతాం. మన ఒక మధుర వాణి ఇంకొకరి మనసుకి నచ్చింది అనుకోండి, వాళ్ళ హృదయం నుంచి ప్లస్ అది మనకి చాలా పైకి తీసుకొని పోతుంది. అది లిఫ్ట్. అది అందుకే బాబా ఎప్పుడు చెప్తుంటారు, వాచాను వదులుతా ఉండాలి. ఒక్కవేళ మన మాట మందులా పని చేయకుండా అది దర్దుకే రూప్, బాధ రూపంలో పనిచేసిందంటే అది 1:2 మల్టిప్లై అయిపోతుంది. పాప పుణ్యం చేసేది అంటే ఇంకేమీ కాదు, ఆత్మలకి మన నోటి మాట ద్వారా ఖుషి పంచడం, వాళ్ళకి కావలసిన మనసుకు ఒక ప్రశాంతతని మన మాట ద్వారా వాళ్ళకి అందివ్వడం. మన మాటలలో వాళ్ళ మనస్సు తేలికైపోవాలి. అందుకే బాబా ఉంటారు, ఆప్కా ఏకేక బోల్ అనుమోలు మోతి ఉన్నాయి. ఆ రకంగా మనమని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడ పుణ్యం ఎక్కువ అవుతుంది. మనసా ద్వారా పుణ్యము, క్షమాపణ చేసే దాని నుంచి, క్షమించే దాని నుంచి. వాచా ద్వారా పుణ్యము, మధుర వాణి ద్వారా, మధుర బోల్ ద్వారా. చనిపోతుండేటువంటి వ్యక్తికి ఒక ఉత్సాహం వచ్చేలాగా మాట ఇవ్వాలి. అలాంటి పార్ మన దగ్గర స్టాక్ పెట్టుకోవాలి. అంత మన మాటలని బాబా అందుకే ఊరికే చెప్పలేదు, ఒక్కొక్క మాట ఇది మాటలు కాదు ఖజానాలు. ఆ ఖజానాలుగా మార్చుకోవాలి మాటలు. నేను ఒక్క మాట మాట్లాడానంటే ఇంకొకరికి ఏదో ఒక ప్రాప్తి కావాలి. వాళ్ళకి ప్రాప్తి అయినది నాకు పుణ్యం ఇంక్రీజ్ అవుతుంది, నా ఖాతాలో డిపాజిట్ అవుతుంది పుణ్యం. వాళ్ళ హృదయంకి ఖుషి వచ్చింది అనుకోండి, అది నాకు దువా, అది నా జీవితానికి దవా. దవా బన్నా హై, దర్ద్ నహీ బన్నా హై. మరి నా మాటలు ఘాటుగా ఉందా, చేదుగా ఉందా, నా మాటలు గుచ్చుకునేలాగా ఉందా, నా మాటల నుండి ఇంకొకరి హృదయాలు పిండినలాగా ఉన్నాయా? ఈ చాటి ఎత్తుకుని కొడతారు కదా, ఏదేమి ఏదని గుర్రాలని, గుర్రాల ఏంటి కొరడా, ఆ కొరడా లాగా ఉందా నా మాటలు, లేకపోతే మల్లెపూలలాగా ఉందా, పుష్పాలలాగా ఉందా? ఇది కూడా పుణ్యం ఖజానా ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా ప్రతిరోజు ఒక్క ఆత్మకైనా జ్ఞానరత్నాలని దానం చేయాలి. ఒక్క ఆత్మ కన్నా జ్ఞానరత్నాలని దానం చేయాలి. దీంతో పుణ్యం స్టాప్. గతంలో ఏం చేసేవాళ్ళు? శివభక్తుడు అతిథికి భోజనం పెట్టకుండా తినేవాళ్ళే కాదు. మీరు కథల్లో, పురాణాల్లో, కొన్ని సినిమాలలో చూసుంటారు. అతిథికి ముందుగా భోజనం పెట్టి వీళ్ళు తింటారు. అతిథి దేవో భవ అంట. అయితే బాబా అంటారు, నీకు ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా అతిథులే. వీళ్ళందరికీ ఆకలి ఉంది. ఏ ఆకలి?
ఏ ఆకలి? మరి వాళ్ళకి భోజనం పెట్టేంత ఫుడ్ ఉందా లేదా మన దగ్గర? మరి పెట్టాలి కదా. రోజు ఒక్కరికి పెట్టచ్చు కదా, ఒక్కరికి పెట్టచ్చు కదా. ఒకసారి ఎవరు అంటారు, బాబా మాకేం సేవ చేసేకి ఛాన్సే లేదు, మాకెవ్వరు కూడా మమ్మల్ని గుర్తించరు, మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు. అందుకే బాబా నోతో అంటారు, అడవిలో ఉంటూ వేట లేదు అంటారు. అలాంటి పిల్లలు మీరు, ఈ ప్రపంచమే అడవిగా ఉంది, ఎంతమంది కావాలో వేటాడుకోవచ్చు మీరు. కానీ మీరు ఆ వేట ఆడేదానికి అడుగు ముందు వేయాలా, కానీ షికారి ఎన్ని కావాలో చేయొచ్చు అంటారు. మరి ప్రపంచంలో జ్ఞానం ఇనరు అనే కంప్లైంట్ వదిలేసి జ్ఞానం నేను ఇవ్వాలా అనేది మన లోపల ఒక స్ట్రాంగ్ థాట్. ఒక్క రోజుకి ఒక్కరికన్నా మనం జ్ఞానం చెప్పాలి. ఎవ్వరూ లేకపోయినా సింపుల్ టెక్నిక్, ఒక్కొక్కరు మొబైల్లో ఒక 200 కాంటాక్ట్స్ లేదా 200 కాంటాక్ట్లు లేదా అందరి మొబైల్లో. మరి 200 కాంటాక్ట్ లో ఒక్కొక్కరికి ఒక రోజు కాల్ చేసినప్పుడు అయిపోయింది. వాళ్ళు వింటారు లేదు అదంతా వద్దు, నీకు పంచాలి. ఏం చెప్తాను? నీకొక సీక్రెట్ చెప్తున్నాను, నువ్వు దీన్ని నమ్మినా పర్వాలేదు, నమ్మకపోయినా పర్వాలేదు. ప్రపంచంలో అసత్యం చెప్పడానికి ఎవరు వెనక్కి వెళ్ళరు. నేను ఉన్న సత్యం చెప్తున్నాను. ఈ సృష్టికి భగవంతుడు వచ్చాడు. భగవంతుడు వచ్చి అందరి భాగ్యం చేస్తున్నాడు. ఇప్పుడు కావాలన్నా నువ్వు డైరీలో నోట్ చేసుకో. ఇంకా 5 సంవత్సరాలలో నువ్వు చాలా చేంజెస్ చూస్తావు. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు నువ్వు మళ్ళీ నన్ను అడుగుతావు, భగవంతుడు వచ్చాడన్నావు కదా, ఎక్కడ ఎలా అని నువ్వు తప్పకుండా అడుగుతావు. భగవంతుడు జ్ఞానం ఇస్తున్నాడు, భాగ్యం చేస్తున్నాడు. నీ భాగ్యం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. తప్పకుండా నువ్వు భగవంతుని అర్థం చేసుకోవడానికి ఈ సమయాన్ని ఇవ్వు. ఇది నేను నీకు ఇచ్చేటువంటి ఒక మంచి ఒక సలహా సందేశం. నేను నీకు శ్రేయాభిలాషిగా చెప్తున్నాను అని చెప్పచ్చు కదా. మేము ఓం శాంతి వాళ్ళు మీకు ఓం శాంతి గురించి చెప్తాం, అంత కేవలంగా చెప్పాలి. మనది ఒక కొంతమంది అలానే చెప్పేది, మేము బ్రహ్మకుమారికి పోతామండి, అక్కడ ఆత్మ గురించి చెప్తాను. అలానే చెప్తారు. అలా చెప్తే వాళ్ళు మీరు చెప్పేది మీరే పెట్టుకోండి, మాకు వద్దండి. మనకి ఎలా అనిపించాలంటే సర్ప్రైజ్ లాగా అనిపించాలి. ఎలా అనిపించాలంటే ఏంటి వీళ్ళు ఇంత సీరియస్ గా చెప్తున్నారు అంటే తప్పకుండా ఏమో వీళ్ళకి ప్రాప్తి అయింది అందుకే చెప్తున్నారని ఫీల్ కావాలి. ఆ రకంగా మీరు వాళ్ళ మనస్సుని స్టడీ చేసి వాళ్ళకు కావలసిన దాన్ని బాబా జ్ఞానం ఇచ్చేలాగా చెప్తే ఏమి కరువు కాదు. అవునా అవునా కాదా? మరి 200 ఫోన్ నంబర్స్ లో 200 రోజుకి అయిపోతుంది కదా, అవుతుంది. ఎవరన్నా దొరికితే కన్నా చాలా మంచిది, దొరకకపోయినప్పుడు ఒక్కరికి చెప్పాలి. అక్కడ పుణ్యం ఖాతా జమ అవుతుంది. మనస్సు ద్వారా అర్థమైంది, వాచ ద్వారా అర్థమైంది, అని జ్ఞానం ఇచ్చే ద్వారా అర్థమైంది. 4 కర్మణాశయం. బాబా ఇంత తేల్చి పిల్లలకు చెప్పేశారు, పిల్లలు సేవా కా మేవా కావు, సేవా కా మేవా కావు. మేవా అంటే ఆ సేవలో నువ్వు ఆత్మ ఖుషి ఫీల్ చేస్తావు కదా, అది మేవా. మన యజ్ఞంలో బ్రహ్మ బాబాకు కూతురుగా ఉన్న దాది పేరు తెలుసు కదా మీ అందరికి. ఏం పేరు మర్చిపోయారా? దాది ఏం పేరు మీరు మర్చిపోయారా? పరదాది అనేవాళ్ళు. ఎవరికి గుర్తులేదా? పాత వాళ్ళు గుర్తుందో చెప్పండి. నిర్మల శాంత. నిర్మల శాంత జాతి ఎంత రాయల్ గా పెరిగారో మీకు అందరికీ కూడా వాళ్ళ జీవన చరిత్ర చదివితే తెలుస్తుంది. దాది కారు నుంచి కిందికి దిగుతున్నారంటే రెడ్ కార్పెట్ వేసేవారు.
అలాంటి ఒక సిరి సంపదలుగా చాలా ఒక గర్వంగా జీవించిన ఒక దాది. ఆ దాది ఎప్పుడైతే యజ్ఞంలో వచ్చారో దానికి ఫస్ట్ సేవ ఏమి ఇచ్చారు మీకు తెలుసా? ఫస్ట్ సేవ అది మళ్ళీ బ్రాహ్మణ పిల్లలది చొప్పులు ఇవన్నీ కూడా దుమ్ము గిమ్ము అంతా కూడా బాగా దులిపి చొప్పులు ప్రాబ్లం ఉంటే దాన్ని కొద్దిగా రిపేర్ చేసి ఇచ్చి సేవ ఇచ్చారు. కానీ దాది నాకు ఈ సేవ ఇచ్చారు మీ దాది అలా నామోషి కాలేదు, నాకు ఇంత డౌన్ సేవ ఇచ్చారని దానిలో ఎంజాయ్ చేశారు. సేవా మీ మేవా వాళ్ళు ఎప్పుడు అలానే ఉండిపోయారా ఏంటి? వరల్డ్ ఫిగర్ అయ్యారా లేదా? విశ్వంలో బాబా వాళ్ళని ప్రత్యక్షం చేశారా లేదా? సేవా మేవా. యజ్ఞంలో మనమే ఆఫర్ చేసుకుని అడిగి చెయ్యాలి, అప్పుడు అక్కడ పుణ్యం రైజ్ అవుతుంది. అక్కడ నాకు చెప్పలేదు నేను చేయలేదు అలా అనేది కాదు, ఆఫర్ మీరే చేసుకోవాలి. బాబా ఒకసారి ఎంత బాగా మొన్న చెప్పారంటే మీరు ఛాన్స్ తీసుకుని మీరు ఛాన్స్లర్ కావాలి. ఛాన్స్ వస్తే నేను ఛాన్స్ తీసుకుంటానని వెయిట్ చేసుకుంటూ ఉంటే ఛాన్స్ ఎప్పుడూ రాదు. నేను ఒక సెంటర్ లో మాత్రం చూశాను అనమాట. కాంపిటీషన్ తీసుకుని సెంటర్ సేవలు పంచుకుంటారు అనమాట. కాంపిటీషన్ ఏంటి? అక్కయ్య నిన్న మీరే కదా వెజల్స్ క్లీన్ చేసి సేవ చేశారు, ఈరోజు నాకు కావాలి ఛాన్స్, నేను ఆ భాగ్యం తీసుకుంటాను, నాకు 1 వీక్ ఇవ్వండి. అలా రొటేషన్. నేను క్లీన్ చేయాలి, నేను సాఫ్ట్ చేయాలి, నేను స్వచ్ఛ చేయాలి, నేను బండారిని నీట్ పెట్టాలి. సేవా మేవా. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అది ఎవరి అవగుణాలు చూసామంటే మనం సేవలో ఆనందాన్ని పొందలేము. ప్రభు పరమాత్మని యజ్ఞ సేవ ప్రేమగా చేసిన వాళ్ళకి ఆ మేవా, ఆ ఫీలింగ్స్ ఎనర్జీగా వస్తుంది. అక్కడ శరీరంలోని రోగాలు నిరోగిగా అవడానికి హెల్ప్ అవుతుంది. నేను రీసెంట్ గా విన్నాను, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. ఒక అన్నయ్య మధుబన్లో ఒక పెద్ద ఆఫీసర్, అదేం చిన్న పోస్ట్ లో ఉండే బ్రదర్ కాదు. అతను గ్లోబల్ హాస్పిటల్ కి వచ్చాడనమాట. అతనికి ఏమయ్యేది ఏంటి, బాడీలో ఏమి అంటే ఈ ఉండే విటమిన్స్ అంతా కూడా వెళ్ళిపోతాం. యూరినేషన్ అయినప్పుడు విటమిన్స్ అంతా బాడీ నుంచి వెళ్ళిపోతాం. అతనికి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అతనికి పనిచేయదు. అప్పుడు ఇలానే ఒక క్లాస్ లో ఎవరితోనో మాట్లాడుతూ ఇది ఏ మెడిసిన్ తో హీల్ అవుతుందో తెలియడం లేదు, ఏ డాక్టర్ ని కన్సల్ట్ చేసినా కూడా వారు ఇచ్చే ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ నా రోగం మాత్రం నయం కాలేదు. ఆ బ్రదర్ బాంబేలో ఉండేవాడు. అప్పుడు ఒక బీకే అతనికి మంచి సలహా ఇచ్చాడు. అన్నయ్య, నిజంగా నీకు ఈ వ్యాధి నుంచి విముక్తి కావాలంటే ఇంకేంటన్నయ్య, ఎంత డబ్బులు ఖర్చు చేస్తున్నాను, నాకు ఈ రోగం నుంచి రిలీఫే కాలేదు. అప్పుడైతే నువ్వు పుణ్యం సంపాదించావు. ఎలా అన్నయ్య సంపాదించాలి? ఏం లేదు, 15 రోజులు నువ్వు బాబా ఇంట్లో సెంటర్ లో యజ్ఞంలో 4 అవర్స్ పనిచేయాలి. ఎన్ని అవర్స్? 4 అవర్స్. నువ్వు ఏం చేస్తావో తెలియంటే, అనే నేను 4 అవర్స్ కాదు 8 అవర్స్ చేస్తాను, కాకపోతే నాకు ఇది మేలు అవ్వాలి అని నువ్వు ఫస్ట్ చేసి చూడు, అప్పుడు నీకే దాని రిజల్ట్ తెలుస్తుంది. కర్మ భోగ్ కర్మ యోగ్ సే చుప్త్ హోతా అని పరమాత్ముడు చెప్పుకుండేది. ఈ డాక్టర్లు చెప్పరు ఈ ట్రీట్మెంట్, ఈ డాక్టర్ చెప్పారు. అప్పుడు అతను ఏం చేశాడు, 15 రోజులు అతని జాబ్ కి లీవ్ పెట్టేసి ప్రతి ఒక్క పని ఆల్ రౌండ్, దుమ్ము దులుపు తీయడము, క్లీన్ చేయడము, వెజల్స్ క్లీన్ చేయడము, ఇంకా మార్కెట్ పోవడం, అది తేవడం, ఇది అన్ని చేసి ఎక్కడ సెంటర్ లో ఒక్క
కొద్దిగా కూడా అక్కడ మురికి కనపడిందంటే క్లీన్ చేసి చేసి ఈశ్వర్య సేవలో ఆనందం, ఖుషి, హ్యాపీనెస్ ఫీలింగ్ చేస్తూ చేయాలి. ఊరికేగా చేసేది అయ్యో చెయ్యాలనా, అయ్యో చెయ్యాలనా, అయ్యో చెయ్యాలనా ఇలా చేసేది కాదు. ఆ ఖుషిగా మేవా. సేవ ఇంపార్టెంట్ కాదు, అక్కడ మేవా. నేను చెప్పింది అర్థమైందా? ఒక్కడు ఇప్పుడు ఇక్కడ క్లీన్ చేయమంటే నేను చెత్త వస్తున్నాను, ఇక్కడ మేవా రాలేదు. ఇంకొకరు హే పరమాత్మ, హే ప్రభు, జన్మల నా లోపల ఉండే బుద్ధిలో చెత్తనంతా నువ్వు తోస్తున్నావు. ఈ జన్మలో ఈ శరీరంలో నేను ఆత్మని అర్థం చేసుకుని కనిష్టం నీ జ్ఞానం చెప్పేటువంటి ఈ ఒక్క యజ్ఞంలో నేను నా భాగ్యం చేసుకుంటున్నాను. నాకు ఎంత మంచి సేవ ఇచ్చావయ్యా, నీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభు అని ఆ మేవా తింటూ చేయాలి. ఆ మేవా ఒక మెడిసిన్ లాగా, ఆ ఖుషి ఒక మెడిసిన్ లాగా. అలా అన్నయ్య 15 రోజులు చేశాడు. ఆటోమేటిక్ గా తగ్గిపోయింది. కంప్లీట్ అతని బాడీ మళ్ళీ నార్మల్కి వచ్చేసింది. ఎలా వచ్చింది? పుణ్యం. ఏది మెడిసిన్ లో పనిచేయదు, ఏది మెడికల్ లో కాదు, అది పుణ్యంలో. ఇదొకటి. నెక్స్ట్ ఏమేమైంది? పుణ్యం సంపాదించడానికి మనస అయింది, వాచ అయింది, యజ్ఞ సేవ అయింది, జ్ఞానం ఇచ్చేది అయింది కదా. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మురళి సెంటర్ లో వినడం, ఇది పుణ్యం. బాగా అర్థం చేసుకో. మురళి సెంటర్ లో వినడం ఇది పుణ్యమే. ఇది నీకు ఎంత వరకు స్ట్రైక్ అవుతుందో లేదో తెలియదు, కానీ దీంట్లో పుణ్యం. ఎందుకంటే భగవంతుని ఇంటికి భగవంతుని పిల్లలే శృంగారం. భగవంతుని ఇంట్లో భగవంతుని పిల్లలు లేకుండా జ్ఞానరత్నాలని పంచుతూ ఉన్నప్పుడు దానికి విలువ ఉండదు. ఎక్కడ ఎక్కువ సేల్స్ అవుతుందో ఆ షాప్ ఏమంటారు? ఫేమస్ అంటారు కదా. ఎక్కడ ఎక్కువ షాప్ అవుతూ ఉంటుంది, డిస్పెన్స్ అవుతూ ఉంటుంది, అక్కడ ఫేమస్ అండి, రష్ అండి ఎక్కువ అంటారా లేదా? ఇక్కడ కూడా అంతే. పరమాత్ముడి ఇంట్లో ఎక్కువ పిల్లలు వస్తున్నారంటే ఇక్కడ ఎక్కువ బిజినెస్ అవుతూ ఉందన్నమాట. జ్ఞానరత్నాల బిజినెస్ అవుతూ ఉందన్నమాట. అప్పుడు ఈ బిజినెస్ ఎక్కువ చేసే పిల్లలు ఉన్నారు కాబట్టి మనము శ్రమ తీసుకుని ఇంటి నుంచి వచ్చి ఈ జ్ఞానరత్నాన్ని డిపాజిట్ చేసుకుని మళ్ళీ వెళుతాం కాబట్టి ఇక్కడ పుణ్యం స్టాప్ అవుతుంది. ఒక మురళీల బాబా ఎంత బాగా చెప్పారంటే, మీరు సెంటర్ నుంచి ఇక్కడ వరకు నడుచుకుని వస్తారనుకోండి, మీరు ఎన్ని అడుగులు పెడతారో అడుగు అడుగుకి నేను వెనకడతాను. దీనికి నా కావాలా, దీనికి నా కావాలా? మీరు ఎన్ని అడుగులు పెడతారో ఒక్కొక్క అడుగుకి భగవంతుడు వెలకట్టని ప్రాప్తి ఇస్తాను అంటున్నాడు. చప్పట్లన్నా కొట్టండి. బాబా అంటన్నా చెప్తున్నాడు, బాబా చెప్పి గుర్తు చేస్తున్నాను. మీరు 10 నిమిషాలు నడుచుకుని వచ్చారంటే ఎన్ని అడుగులు పెట్టుంటారు? ఒక 1000 అడుగులు పెట్టుంటాను. 1000 అడుగులకి బాబా నేను ప్రాప్తిస్తానంటున్నాడు కదా, ఇంకేం కావాలి? ఇక్కడ కూడా పుణ్యం. మురళీధర్ ఇంట్లో ఉంటే అక్కడ కూడా పుణ్యం. ఇక ధనం. ఈ ధనము చంచల గుణం. ధనం అంటే ఏంటి? చంచల గుణం. అందుకే అంటారు ధనం ఉంటే
మనిషి ఏమనుకుంటాడు, నా దగ్గర పర్మనెంట్ ఉండిపోతుంది అనుకుంటాడు. ఎవరి దగ్గరన్నా ఇంతవరకు ధనము మీరు పెట్టుకుని ఉంది, పర్మనెంట్ ఉంది అనేవాడు చేతులు ఎత్తని చూద్దాం. ఈరోజు నా జోబులో 1000 రూపాయలు ఉంది, నా పర్సులో 500 ఉంది. ఈ రోజు కుర్తి నేను మురిసిపోతున్నాను, నా దగ్గర 1000 రూపీస్, నా దగ్గర 1000 రూపీస్, నా దగ్గర 1000 రూపీస్. రేపు ఇంట్లో ఎవరికో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాను, పట్టు మన డబ్బులు అక్కడ జంప్ అవుతుందా లేదా? మెడికల్ స్టోర్ జంప్ అయిపోతుంది, హాస్పిటల్ డాక్టర్ జంప్ అయిపోతుంది, లేకపోతే ఏదైనా ఒక అవసరమైన వస్తువులు కొనాలా అక్కడికి జంప్ అయిపోతుంది. మరి నాది నేను పట్టుకుని ఉన్నాను కదా, ఆ డబ్బులు అక్కడ నిలలేదు కదా, ఆ డబ్బులు అక్కడ నిలలేదు కదా, అది జంప్ అయిపోయింది కదా. మరి నాది ఎలా అయింది? అది నా దగ్గర అది ఉన్నప్పుడు నేను దానిలో ఎంత పుణ్యంలో ఉపయోగించానో అది మాత్రం నాదవుతుంది, ఇంకా మిగిలినంతా ఎగిరిపోతాది. బాగా అర్థం చేసుకోండి ఈ కాన్సెప్ట్. నేను 100 రూపాయలు సంపాదించాను, 100 రూపాయలలో 1 రూపాయి నేను పుణ్యంలో పెట్టాను అనుకోండి, అది మాత్రమే నాది. ఎందుకంటే అదే నాకు కనెక్ట్ అయ్యి భాగ్యంలో కనెక్ట్ అవుతుంది. ఇంకా మిగిలిన 99 రూపాయలు కూడా దేనికి వెళుతుందో తెలియదు. దేనికి కావాలో అది వెళ్ళొచ్చు, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, పిల్లల అవసరాలకు వెళ్ళొచ్చు, లేకపోతే అనవసర ఖర్చుల్లో వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకేదో ఒకటి అవసరమై ఎవరో ఒకరు హెల్ప్ అడిగారు వాళ్ళకి ఇచ్చాను అలా వెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను ఎప్పుడో ఎవరి నుంచి డబ్బు తీసుకున్నాను వాళ్ళకి రీపే చేయాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయింది. రోజులు అందరూ బాగా అర్థం చేస్తారు. రోజులు నేను 1%, ఎన్ని పర్సెంట్? 1% డబ్బులని పుణ్యంలో ఉపయోగిస్తున్నాను. ఈజీ టెక్నిక్. ప్రతిరోజు 1 రూపాయి బండారంలో వేసే పుణ్యకాక ధనంలో సంపాదన. రెడీనా? ఇంత చేసే రెడీనా? దాని వేరే క్యాలిక్యులేషన్ పెట్టుకోవద్దు. నేను మంత్లీ ఇంత ఇస్తున్నాను, దానికి దీనికి కనెక్షన్ లేదు, దానికి దీనికి కనెక్షన్ లేదు, దాన్ని ఇక్కడంతా కనెక్ట్ చేసుకునే పోవద్దు. రోజుకి 1 రూపాయి నేను బండారిలో వేస్తున్నాను. ఎందుకు వేయాలి బండారిలో? కాల కంటకాలు దూరం అవడానికి. ఎందుకు వేయాలి చెప్పండి? కాల కంటకం దూరం. డబ్బులు ప్యూరిఫికేషన్ అయ్యేది ఎప్పుడు అంటే డబ్బులని పుణ్యంలో ఉపయోగించు. మనుషులు ఏమనుకుంటారు, ట్యాక్స్ కడితే వైట్ మనీ అయిపోతుంది అనుకుంటారు. అవునా? భగవంతుడు ఏం చెప్తాడు, యాక్చువల్ గా ట్యాక్స్లు కట్టినా అది వైట్ మనీ కాదు, కలియుగం నుంచి వచ్చింది. దానిలో వైబ్రేషన్ కలియుగంతో ఉంటుంది కదా, వైట్ ఎలా అవుతుంది? ఆ డబ్బుని పుణ్యాల్లో ఉపయోగించినప్పుడు అది వైట్ అవుతుంది. ప్రతిరోజు బండారి 1 రూపాయి అనేది మీరు మైండ్ ఫిక్స్ చేసుకోండి. అక్కడ కూడా పుణ్యం రోజు డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ భోగ్. ఇంట్లో బాబాకి విశేషంగా భోగ్ అర్పించినప్పుడు పుణ్యం. సెంటర్లో బ్రహ్మ భోజనం చేయించినప్పుడు పుణ్యం. బ్రాహ్మణ ఆత్మలు భోగ్ ద్వారా సంతృప్తి అయినప్పుడు పుణ్యం. ఇక్కడంతా పుణ్య ఖాతా డిపాజిట్. ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్, పుణ్యం చేసిన దానిని వర్ణన చెయ్యకపోతే
పుణ్యం అనే బలం ఉండాలి. పుణ్యం చేసిన దానిని వర్ణన చేస్తే అక్కడ కూడా పుణ్యం కట్ అవుతుంది. నేను చెప్పింది అర్థమైంది? ఒక వస్తువు సెంటర్కి ఇచ్చేసేది 10 మందికి చెప్పేది, ఓకే నేను ఇచ్చింది సెంటర్కి ఏమి ఇచ్చింది అక్కడ పాలనుకుంటున్నాం. నేను ఇచ్చాను అని చెప్పడంలో పుణ్యం బలం తగ్గిపోతుంది. అందుకే ఏమంటారు, దే దాన్ చూటే గ్రహణ్ అని ఒకటి చెప్తారు, గుప్త దానం మహాపుణ్యం అని ఇంకొకటి చెప్తారు. ఒక గుళ్ళో టెంపుల్స్ లో నేను చూస్తుంటా, నామ పలకాలు వేస్తుంటా. ఇంతమంది ఎంత డబ్బులు ఇచ్చారు, వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, వీళ్ళు 5000 ఇచ్చారు, వీళ్ళు 2000 ఇచ్చారు, వాళ్ళదంతా పేర్లు ఉంటాయి. అంత కాకుండా ఫ్యాన్ల పైన, లైట్ల పైన, చివరికి ఈ పార్క్ లో ఈ కూర్చోడానికి సిమెంట్ కుర్చీలు చేసి ఉంటారు, దానిపైన పేరు. పుణ్యం బలం తెలియదు. పుణ్యం ఉంటుంది, బలం ఉండదు. ఒక వింతగా ఉండేటువంటిది, ఒక టెంపుల్లో ఒక ఫ్యాన్ ఇచ్చారప్ప. ఆ ఫ్యాన్ అన్ని కూడా రాసి పెట్టేసి 3 రెక్కల పైన రాసి పెట్టారు. ఏం రాశారంటే, మా ఒక్క ముత్తాత గారి ప్రేరణతో, తాతగారి ఆశీర్వాదంతో, నాన్నగారి అంగీకారంతో, మా అబ్బాయి శ్రేయస్సు కోసం నేను ఈ ఫ్యాన్ ని దానం చేస్తున్నాను. అర్థమైందా? అర్థమైందా మీకు? పుణ్యమే ఖాళీ అయిపోతుంది. అందువల్ల కుడి చేతిలో చేస్తుంది, ఎడమ చేతికి తెరరాదు అంట. అలా చేసిన వాళ్ళది పుణ్యకాలం. వర్ణన చేస్తుంటే పుణ్యం 0. అందుకే ఏమంటారు, పుణ్యం సంపాదించిన వాళ్ళది అహో సౌభాగ్యం అంట. ఇన్ని పుణ్యాలలో రోజుకి 5 పుణ్యాలు చేయొచ్చు కదా. అర్థమైంది కదా? ఏ పుణ్యం చేయొచ్చు? మనసా ద్వారా, వాచా ద్వారా, కర్మణ ద్వారా, జ్ఞానం ద్వారా, మురళి ద్వారా, ధన సేవ ద్వారా, మళ్ళీ ఖుషి ఖజానా పంచే ద్వారా, మళ్ళీ చెప్పండి బ్రహ్మ భోజన్ ద్వారా, భోగ్ ద్వారా, మళ్ళీ పవిత్రత ద్వారా. ఈ బ్రాహ్మణ జీవితంలో ప్యూరిటీనే అన్నిటికన్నా పెద్ద పర్సనాలిటీ. ప్యూరిటీని నేను ఒక రోజంతా కాపాడుకున్నాను, రక్షించుకున్నానంటే అది కూడా పుణ్యం. మనసా లెవెల్, వాచా లెవెల్, డ్రీమ్ లెవెల్, థాట్ లెవెల్, ఫీలింగ్ లెవెల్, కర్మణ లెవెల్ ఒకే లెవెల్ కాదు. అయ్యో నాన్న ఎప్పుడో అప్పటి నుంచి నేను పవిత్రంగా ఉన్నాను. ఏ లెవెల్లో పవిత్రంగా ఉన్నాను? ఏ లెవెల్లో పవిత్రంగా ఉన్నాను? స్థూలంగా ఉండిపోతే కుదరదు. సూక్ష్మ స్వప్నం లెవెల్లో ప్యూరిటీ ఉన్నాను, వృత్తి దృష్టిలో అంత ప్యూర్ ఉన్నానని ఒక్కొక్క లెవెల్లో కూడా చెకింగ్ చేస్తాను. దాన్ని నేను సేవ్ చేసుకునేది కూడా పుణ్యమే. ఈ రకంగా 5 పుణ్యాలని మనం సంపాదించాలి. ఈ ఎస్బీ అకౌంట్ అందరూ తీస్తారు కదా? తీస్తారు లేదా? చేతులు ఎత్తండి ఎవరో తీస్తారు.
వద్దా? వద్దా? సమస్య రూపంలోనే ఉంటాము అన్న వాళ్ళు తీయద్దు. సమస్య రూపంలోనే ఉంటాము, నా లైఫ్ అంతా కూడా ట్రాజడీగానే పెట్టుకుంటాం. దుఃఖంలోనే ఉన్నాము, దుఃఖంలోనే పుట్టాము, దుఃఖంలోనే పెరుగుతాం, దుఃఖంలోనే చనిపోతాం, దుఃఖధామంలోనే ఉంటామని రోజు. పుణ్య ఆత్మను కావాలంటే 5 పుణ్యాలు చేయొచ్చు. బాబా ఈ ఆఫర్ మనకి ఇచ్చినటువంటి ఆఫర్ జన్మ జన్మలకి వ్యాలిడ్ ఆఫర్, గ్యారెంటెడ్ ఆఫర్. ఎవరు గ్యారంటీ? పరమాత్మ గ్యారంటీ, మనుషులు గ్యారంటీ కాదు. మనుషులు గ్యారంటీ అంటేనే ఎంతో నమ్మకం. నేను పరమాత్మ గ్యారంటీ అంటే ఇంకెంత నమ్మకం ఉండాలి. కొంతమంది చెప్తారు గ్యారంటీ లేదు కానీ 1 year వారంటీ ఉంది. అయితే మన దాంట్లో వారంటీ లేదు, గ్యారంటీ. ట్రెజర్, ఖజానా అన్ని కూడా ఇక్కడే అయ్యేది. మీరు చూడండి, యజ్ఞంలో అప్పట్లో అక్కయ్యలు, మాతలు, దాదీలు వాళ్ళందరూ కూడా కట్టుకున్న బట్టలతో వచ్చారు. వాళ్ళు ఫేమస్ అయ్యారు. యజ్ఞం ఇప్పుడు ఎలా ఉంది? ఒక కొత్త ప్రపంచం లాగా యజ్ఞం కూడా క్రియేట్ అయింది. అవును, ఎందుకంటే ఆత్మల పుణ్యం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ప్రకృతి దాసి అవుతూ ఉంటారు. ఇది బాగా అర్థం చేస్తారు. ఆత్మలో పుణ్యం ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ప్రకృతి ఏమవుతుంది? దాసి. అందరికీ కూడా దొరకలేనిది నాకు దొరుకుతూ ఉంటారు, అందరికీ కూడా కానిది నాకు అవుతూ ఉంటారు. ఎందుకంటే నా దగ్గర పుణ్యం ఎక్కువ. కాబట్టి అందరూ ఈ బడ్జెట్ స్కీమ్ తీసుకోవాలి. పుణ్యం ఖాతాని బడ్జెట్ గా పెట్టుకోవాలి. రోజు నేను మినిమం 5 పుణ్యం చేయాలా అనేది నోట్ చేస్తాను. ఈ రోజు నా నుంచి ఏ పుణ్యం అయింది రోజు కూడా త్రాసు పెట్టుకుని చూసుకో. ఇంతవరకు నేను ఏది ఎక్కువ పెట్టుకున్నాను? మార్నింగ్ అమృత వేళ నుంచి ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఎంతవరకు నా నుంచి ఏ పుణ్యం అయ్యింది చెక్ చేస్తాను. నేను పుణ్యశాలి ఆత్మ. రోజు కూడా ఫోకస్ చేయండి. ఒక్కసారి దీని అకౌంట్ ని స్టార్ట్ చేశారనుకోండి, పోను దాని రుచి తెలిసిపోయింది అనుకోండి, మళ్ళీ మీరు వదలరు. రుచి తెలవాలి, దానిలో ఉండేటువంటి లాభం. బయట వాళ్ళు అంతే, స్టార్టింగ్ 2 సంవత్సరాలు కష్టపడండి, మళ్ళీ మీరు చూడండి దాని రిజల్ట్ అంట. అవునా? ఈ నెట్వర్క్ బిజినెస్ వచ్చే వాళ్ళంతా అలా చెప్తారు. 2 years డబ్బులు చూడొద్దండి, మీరు శ్రమ చేయండి, మళ్ళీ చూడండి లైఫ్ అంతా కూర్చొని తింటారంట. బాబా చెప్తారు, మీరు ఇక్కడ లైఫ్ అంతా శ్రమ వద్దు, ఒక్కొక్క అడుగులో కూడా మీరు చేస్తూ పోండి, పదుమలంతా ప్రాప్తులు చూస్తూ. 5 पुण्यास पर डे, 5 पुण्य रोज सभी को करना है. करेंगे? करेंगे. ఏ పుణ్యం చేసే రెడీగా ఉన్నారు? ఏ పుణ్యం చేసే రెడీగా ఉన్నారు? సందేశం ఇచ్చే రెడీగా ఉన్నారు అందరూ? ఫోన్ లో ఉన్న వాళ్ళకి రోజు ఒక్కొక్కరికి. ఓకే, మళ్ళీ మురళి సెంటర్ లో మురళి వినడం మహాపుణ్యం. ఎన్ని స్టెప్లు పెట్టుకొస్తారు. ఇప్పుడే మీరు అక్కడి నుంచి రావాల్సిన అవసరము లేదు, అంటే వచ్చేస్తాను. కానీ అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎన్ని నిమిషాలు?
అన్ని నిమిషాలకి కూడా భాగ్యం ఇస్తాడు. మీరు పెట్రోల్కి ఎంత ఖర్చు చేసి ఉంటారు కదా, దానికి కూడా బాబా ఇస్తాడు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? ఒకసారి యజ్ఞంలో ఏమవుతుందంటే బ్రహ్మ బాబా సమయంలో అప్పుడు 14 సంవత్సరాలు తపస్సు చేశారు. ఇప్పుడు యజ్ఞంలో అంత ఫెసిలిటీస్ ఉండేది. బాబా ఒక ఇద్దరిని అక్కయ్యని ఏదో ఒక పనిపై పంపించారు. ఆయన పిల్లలు రావడానికి మీకు లేట్ అయిపోతుంది, పోయేప్పుడు ఎలానో నడుచుకుని వెళ్తారు, వచ్చేటప్పుడు మీరు ఏదైనా ఒక బండి చేసుకుని వచ్చేయండి అని డబ్బులు ఇచ్చారు. అక్కయ్య పోయేప్పుడు వెళ్ళిపోయారు, పని అయిపోయింది. బాబా డబ్బులు ఎందుకు ఇచ్చారంటే మురళి టైం లోపల రావాలా అని. వీళ్ళేమనుకున్నారంటే ఆ డబ్బులు మిగిలిస్తే బాబా చాలా సంతోషపడతారని మురళి అయిపోయినాక వచ్చేసి బాబా దగ్గరికి వెళ్ళి, బాబా ఈ పని మేము ఎంత మంచి పని చేశాం తెలుసా, బాబా మమ్మల్ని పొగిడేస్తాడు బాబా అని ఆనందపడిపోయారు. తీసుకోండి బాబా డబ్బులు, మేము నడుచుకొచ్చాము. బాబా అన్నారు, ఈ పేపర్ కాగితాలకి మీరు వెలస్తున్నారు కానీ జ్ఞానరత్నాలకి మీరు వెల ఇవ్వలేదు పిల్లలు. మీ వాల్యూ మీరు దీనిపైన పెట్టినంత దీనిపైన పెడితే అహో సౌభాగ్యం అవుతుంది అన్నారు. మరి పేపర్ డబ్బులకి మనం వాల్యూ ఇవ్వాలా, జ్ఞానరత్నాలకు వాల్యూ ఇవ్వాలా? రెండు మన ముందు ఉంది. పుణ్యము పేపర్ డబ్బులలో కాదు, జ్ఞానరత్నాలలో కావాలి. కొంతమంది అయ్యో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి బండి పెట్రోల్ వేయాలి, ఎంత డబ్బులు ఖర్చు అయ్యేది, ఎవరు ఇస్తారు అంట. పుణ్యం కావాలా అంటే పెట్రోల్ ఖర్చులకి వెనకపో. బాబా బయట కుబేర్ బనాతా హై బచ్చో, మనమని కుబేర్ అని పిలుస్తారు. నష ఉండాలి. నష ఉంటే దశ మారిపోతుంది. మనకు ఆ నషే లేదు, దశ మారదు. అందరూ కూడా పుణ్యం అనేటువంటి బడ్జెట్ మంచిగా ఓపెన్ చేసి డిపాజిట్ చేయాలి. ఈ బడ్డీలో మీ అందరూ కూడా బడ్జెట్ స్కీమ్ ఓపెన్ చేయాలి. ఈ రోజే అందరూ కూడా ఒక బుక్ గాని డైరీలో గాని ఈ రోజు డేట్ వేయండి, పుణ్యం బడ్జెట్ స్కీమ్ అని ఓపెన్ చేయండి. 5 పుణ్యాలు ఏం రాశారో 1 2 3 4 5 చూసుకో. చేస్తారా? చేస్తారా? ఇప్పుడు మాత్రం ఉత్సాహంలో చెప్తాను. అయితే రేపు ఎల్లుండి, ఈ రోజుది, రేపుడిది, మర్నాడిది 3 రోజుది అకౌంట్ చూపించాం. చూపిస్తారా? చూపిస్తారా? మీరు ఎలా చేయాలంటే చేసి అక్కయ్య దగ్గర సైన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ వాళ్ళే కదా, ప్రిన్సిపల్ సైన్ తీసుకుని అప్పుడు అక్కడ భాగ్యంలో సీల్ పడుతుంది. మీకు ఒక ఆనందం. గాడ్లీ స్టూడెంట్ లైఫ్ లో నేను ఏమో ఒకటి ఆత్మ సంపాదించిన ఆత్మిక నష్టం. సీరియస్ గా తీసుకోవాలి. రేపు ఎలాంటి అందరూ చూపించాలి. సురేష్ అన్న అందరూ చూపించాలి. మళ్ళీ మర్చిపోతాం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడే వెళ్ళిపోవద్దు. సీరియస్ గా ఈ రోజే దానిపైన ఫోకస్ చేయండి. ఏ పుణ్యం చేశారు ఆ 3-5 పుణ్యాన్ని నోట్ చేయండి. మళ్ళీ ఒక్కసారి మీకు అది సంస్కారం స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ మీరు పుణ్యం చేయకుండా ఉండలేదు. కొంతమంది చెప్తారు కదా, నా చెయ్యి ఇచ్చి 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 అలవాటు అండి, ఊరికే ఉండదు అంట. ఇవన్నారా? కొంతమందికి ఎక్కువ వడ్డించి వడ్డించి అభ్యాసం కరెక్ట్గా, వాళ్ళకి వడ్డించకుండా ఉండలేరు. ఎందుకంటే ఆ చేతిలో పోతూ ఉంటాయి. ఇచ్చి ఇచ్చి అభ్యాసం ఉన్న వాళ్ళకి ఇలా అడిగేది అవ్వదు, వాళ్ళకి ఇవ్వాలని అనిపిస్తుంది. వాళ్ళు లేదు కదా, నేనెందుకు ఇవ్వాలి అలా వాళ్ళు యోచన చేయరు. ఇస్తేనే నాకు తృప్తి అనిపిస్తుంది. అలా పుణ్యం చేసి 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 మనకేమైపోవాలి, పుణ్యం చేయకుండా ఉండలేను అనేలాగా సంస్కారం. ఇది సంగమ యుగంలో మనమందరూ కూడా పరమాత్ముని ఆఫర్
అని తీసుకుని మన భాగ్యాన్ని చేసుకుని జన్మ జన్మల పుణ్య ఖాతలు చేసుకునేటువంటి పుణ్యాత్మలు ఈ ఓం శాంతి.